ఈ మధ్య తెలంగాణ అసెంబ్లీలో ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. అలయన్స్ పార్ట్నర్స్ కాబట్టి చాలా లాభాలు ఆంధ్రప్రదేశ్కు జరిగాయి, తెలంగాణను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది అని దాని మీద ఒక డిస్కషను, దానికి అనుగుణంగా ఒక రెజల్యూషను పాస్ చేసి పంపించటం జరిగింది. దీంట్లో ఎంత నిజం ఉంది అది కాస్త మనం చూద్దాం. బడ్జెట్ అనేటటువంటిది, కేంద్ర బడ్జెట్ అనేది ఏది కూడా రాష్ట్రాల స్పెసిఫిక్గా రూపొందించరు. ఫస్ట్ పాయింట్ అది. ఇది జాతీయ బడ్జెటు, నేషనల్ హైవేసు, రైల్వేసు, పోర్ట్సు, ఇంకా డిఫరెంట్ స్కీమ్స్, మొత్తం దేశానికంతా అప్లై అయ్యేటటువంటి స్కీమ్స్. ఇందులో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇంప్లిమెంట్ అయ్యేటటువంటి స్కీమ్స్, వాటికి అలొకేషన్ ఇవన్నీ ఉంటాయి. కానీ బడ్జెట్ స్పీచ్ ఏమవుతుందంటే, బడ్జెట్ స్పీచ్ పార్ట్లీ రాజకీయ ప్రకటన అవుతుంది, పొలిటికల్ స్టేట్మెంట్ అవుతుంది. పొలిటికల్ స్టేట్మెంట్ అయినప్పుడు కొన్నిటి మీద ఫోకస్ చేయటం జరుగుతుంది. ఆ ఫోకస్ చేసిన వాటికే అలొకేషన్స్ అయినాయి, మిగిలిన వాటికి అలొకేషన్స్ కాలేదు అని అనుకోవడం పొరపాటు. ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్స్, రోడ్ ప్రాజెక్ట్స్, మోర్సోర్స్ రోడ్స్ ప్రాజెక్ట్స్కు బీహార్కు చాలా స్పెసిఫిక్గా బడ్జెట్ స్పీచ్లో మెన్షన్ చేశారు. దాని అర్థం మిగిలిన రాష్ట్రాలకు రైల్వే ప్రాజెక్ట్స్, రోడ్ ప్రాజెక్ట్స్ ఇవ్వలేదని కాదు, మిగిలిన వాటికి కూడా ఇచ్చారు. కానీ ఫోకస్ చేయటం బడ్జెట్ స్పీచ్లో దాని మీద ఫోకస్ చేశారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ వరకు 2-3 అంశాల మీద ఫోకస్ చేశారు. ఒకటి పోలవరం ప్రాజెక్టు, అది కట్టడం మా రెస్పాన్సిబిలిటీ అని. రెండోది అమరావతికి ఒక 15,000 కోట్ల సహాయం చేస్తామని. అది సరే, ఆ సహాయం ఏంది, అది లోనా లేకపోతే గ్రాంటా? ఇన్ ఆల్ ప్రాబబిలిటీ మల్టీలేటరల్ ఏజెన్సీ నుంచి కన్సెషనల్ లోన్ లాగానే ఉన్నది. అది దాన్ని ఫోకస్ చేసి చూపెట్టారు. సో ఇదంతా వాళ్ళకు వచ్చిందని. దాని అర్థం ఇక్కడ రైల్వే ప్రాజెక్ట్స్ రాలేదని కానీ, రోడ్ ప్రాజెక్ట్స్ రాలేదని కానీ అనుకోవటం కరెక్ట్ విధానం కాదు. ఇన్ఫ్యాక్ట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, అన్ని రాష్ట్రాలకు రైల్వే ప్రాజెక్ట్స్ వచ్చినా కొన్ని రాష్ట్రాలు మాత్రమే దాన్ని అడ్వాంటేజ్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అవి రైల్వే ప్రాజెక్ట్స్ నేషనల్ గ్రిడ్ను కలిపేవి కాకపోతే దాంట్లో 50% రాష్ట్ర ప్రభుత్వమే బేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉన్న పరిస్థితిలో నువ్వు 100 రైల్వే ప్రాజెక్టులు ఇచ్చినా వాటికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితిలో ఆ రాష్ట్ర ప్రభుత్వం లేనే లేదు. కాబట్టి ఏవి కూడా టేక్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశమే లేదు, అన్లెస్ అది నేషనల్ గ్రిడ్లో భాగంగా వస్తే. లైక్ ఇప్పుడు బలార్షా నుంచి గూడూరు దాకా 3-వే లైన్ చేయడం, అది నేషనల్ గ్రిడ్లో ప్రాజెక్టు. కాబట్టి దానికి స్టేట్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ అవసరం ఉండదు. కాబట్టి ఆ పని అయిపోతుంది. దానికి వచ్చే ఫండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి కాబట్టి. అట్లాగే గుంటూరు టు గుంతకల్, అది డబ్లింగ్ చేయడం, ఆ పని లాస్ట్ ప్రభుత్వం నుంచి కూడా జరుగుతున్నది, ఫాస్ట్గా జరుగుతుంది. అది కూడా అయిపోతుంది, ఎందుకంటే దానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి షేర్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ కడప బెంగళూరు రైల్వే లైను చాలా రోజుల నుంచి ఇది ఒకటి ప్రతివా చెప్పుకుంటూనే ఉంటారు. నర్సాపూర్ టు కోటి, అది ఒకటి మన దీంట్లో ఉంది, ఇక్కడ కోస్టల్ ఏరియాలో. ఇటువంటివన్నీ ట్రంక్ లైన్స్ కాదు. వీటికి 50% కాస్ట్ను, 50% ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం బేర్ చేయాల్సి ఉంటుంది. అది బేర్ చేసే పరిస్థితి పాత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేసే అవకాశం కూడా లేదు. వీళ్ళకున్న మేనిఫెస్టోలు, తడిసిమోపడైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, ఫ్రీబీలతోనే వీళ్ళ బడ్జెట్లన్నీ అయిపోతున్నాయి. కాబట్టి వాటి ఊరికి ఏదైనా ప్రకటించినా టోకన్గా బడ్జెట్లో ప్రకటించడమే కానీ వాటిని తీసుకునే అవకాశం అయితే లేదు. బట్ తెలంగాణ లాంటి రాష్ట్రంలో అటువంటి ప్రాజెక్టులకు స్టేట్ షేర్ కనుక ఇవ్వకపోతే త్వరగా ఇంప్లిమెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అది చూచుకొని మొత్తం ఓవరాల్ బడ్జెట్, డీటెయిల్ బడ్జెట్లో చూసుకొని ఏవి మనకు అనుకూలంగా ఉన్నాయి వాటికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి, దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం మీద దృష్టి పెడితే కేంద్ర ప్రభుత్వం వల్ల ఏ రాష్ట్రము పెద్దగా లాభం పొందదు, ఏ రాష్ట్రము పెద్దగా నష్టపోదు. జరిగేదంతా పొలిటికల్ స్టేట్మెంట్గా ఫోకస్ చేసేటప్పుడు కొన్ని స్కీమ్స్ను కాస్త ఎక్కువగా ప్రకటించడం జరుగుతుంది. అంతేగాని దానివల్ల ఏదో అంతా ఆంధ్రాకి ఇచ్చారు, తెలంగాణకి ఇవ్వలేదు అని అనుకోవటం సరైనటువంటి విధానం కాదు. అట్లా జరగటానికి అవకాశం కూడా కేంద్ర బడ్జెట్లో ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ.